ఛానల్ మై సోల్ స్టైల్. ఈ వీడియోలో ఇది క్యాన్ అండి. క్యాన్ ఎందుకంటే యాక్చువల్లీ మనం లెహంగాస్కి లేదు లాంగ్ ఫ్రాక్స్ ఉంటాయి కదా, వాటి కిందకి క్యాన్ ఉంటే మంచిగా గేర వస్తుంది. అందుకోసమని నేను అన్నిటికీ అటాచ్ చేయడానికి కాదు కదండి, అటాచ్ చేసిన ప్రతి ఒక్కటి వేసుకోవడానికి క్యారీ చేయడానికి కష్టమవుతుంటుంది కదా. అందుకని ఏం చేస్తున్నట్టు సపరేట్గా మనం కుట్టేసుకొని అలా పెట్టేసుకున్నామంటే కావాలన్నప్పుడు దేనికి కావాలంటే దానికి యూజ్ చేసుకోవచ్చు అని చెప్పి నేను కుట్టుకుంటున్నాను. నేను ఎంత తీసుకున్నానంటే 3 మీటర్స్ అయితే తీసుకొచ్చాను క్యాను. ఇది చూస్తున్నారు కదా, క్రీమ్ కలర్ అనమాట. ఇందులో 3 కలర్స్ వస్తాయి, వైట్, బ్లాక్, ఈ క్రీమ్, ఈ 3 కలర్స్ వస్తాయి. కొంచెం మీరు తీసుకునేటప్పుడు స్టిఫ్గా ఉండేది చూసి తీసుకోండి. నేనైతే 3 మీటర్స్ తీసుకొచ్చాను. ఇది ఇట్లా కొంచెం లెవెల్గా ఉండేటట్టు చూసుకోవాలి, హెచ్చు తగ్గులు లేకుండా. అంతే, దీన్ని మిడిల్కి కట్ చేసేసుకుంటాను. అందుకని ఇలా చేసి చూపిస్తున్నాను మీకు నేను. ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే సపరేట్ క్లాత్ తీసుకొని ఆ క్లాత్కి అయితే పెట్టట్లే నేను. ఆల్రెడీ మన దగ్గర లెహంగాస్ అంటే పెట్టికోట్స్ ఉంటాయి కదా, ఆ పెట్టికోట్కి అటాచ్ చేస్తున్నాను అనమాట ఇప్పుడు నేను దీనికి. ఈసారి ప్రాపర్గా నేను క్లాత్ తీసుకొని ప్రత్యేకంగా క్యాన్కి మాత్రమే వేసుకునేటట్టు క్లాత్ కూడా కుట్టి చూపిస్తాను. అదొక టైపు. ఇది నార్మల్గా మనకి ఇంట్లో అవేం లేకుండా మనం పెట్టికోట్ ఉంటుంది కదా, పెట్టికోట్ కూడా ఇలాగ కూడా కుట్టుకోవచ్చు అనే దానికి మాత్రమే నేను చేసి చూపిస్తాను. ఆ ఉద్దేశంతో, ఇంక వేరే ఏం కాదు. మనము క్లాతే తీసి దానికే కుట్టుకోవాల్సిన అవసరం, ఇట్లా కూడా కుట్టు వేసుకోవచ్చు అనేదానికి నేను ఇలా చేస్తున్నాను. మీకు నేను దీన్ని మిడిల్లో కట్ చేసేసి కుట్టి చూపిస్తాను. చూడండి, ఈ నెట్ ఫ్రెండ్స్, ఈ నెట్ నేను చేశానంటండి. మీకు చూపించాను కదా, ఇది 3 మీటర్స్ అన్నాను కదా, ఇట్లా కట్ చేసుకున్నాను. సగానికి కట్ చేసుకున్నా, కనపడుతుందా? సగానికి కట్ చేసుకున్నా. సగానికంటే స్ట్రైట్ ఉంటుంది కదా, స్ట్రైట్ లెంత్లో సగానికి కట్ చేసుకున్నాను. సేమ్ అదే కలర్ వేసాను. నార్మల్గా అంటే మనం ఏమి క్లాత్ తెచ్చే పని లేకుండా ఎలా చేయొచ్చు అనేదానికి నేను ఇప్పుడు ఈ వీడియో చూపిస్తున్నా. ఇది లెంత్ చూస్తాము ఎంత ఉందనేది. ఇట్లా లెంత్ 19 ఉంది, లెంత్ అంటే 19 ఇంచెస్ ఉంది లెంత్. ఈ లెంత్కి 19 ఉంది కదా, మనము 20 పెట్టుకోవాలి. ఇట్లా పైకి ఉండాలి. ఈ ఫ్యాబ్రిక్ ఉంది కదా, మన లంగా ఉంది కదా, దీనికన్నా పైకే ఉండాలన్నమాట. ఇట్లా 20 ఉండాలి. 20 లెంత్ పైకి అప్పుకి అప్ సైడ్కి ఇట్లా పైకి ఇలా పెట్టుకోవాలి. 20 అయితే పెడుతున్నాను. ఇక్కడికి నేను మార్కింగ్ చేస్తాను. మార్కింగ్ అనేది ఇక్కడ చేసుకుందాం, చూపిస్తాను. మొత్తం ఇట్లా మార్కింగ్ చేసేసుకోవడమే. ఇదే లెంత్ తోటి మొత్తం స్కేల్ పెట్టేసుకొని మార్కింగ్ చేసేసుకుందాం. ఇలాగ స్కేల్ పెట్టేసుకొని మొత్తం లైన్ డ్రా చేసేసుకుందాము. ఇలాగా అంటే సేమ్, కొంచెం అప్ అండ్ డౌన్ కాకుండా, జిగ్ జాగ్ రాకుండా ఒకే లెంత్కి వచ్చేలాగా ఇది మొత్తం ఇట్లా కొట్టేసుకున్నామంటే దీని మీద పెట్టి కుట్టేసుకుంటే సరిపోతుంది, మనకి కరెక్ట్గా వస్తుంది. ఇంట్లో మనం దీనికని సపరేట్గా క్లాత్ తీసి కుట్టేది వీడియో నేను తర్వాత చేసి చూపిస్తాను. ఈ వీడియో అయితే పెట్టికోట్తోనే, ఇంట్లో ఉన్న మామూలు పెట్టికోట్తోనే ఎలా కుట్టుకోవాలనేది చూపిస్తాను ఇప్పుడు మీకు. చాలా సింపుల్గా అయిపోతుంది, పెద్ద ప్రాసెస్ ఏం కాదు. అట్లనే చాలా తక్కువ ఖర్చుతోటి అవుతుంది. బడ్జెట్ ఫ్రెండ్లీ అని చెప్పొచ్చు. ఇలాగా మొత్తం లైన్ డ్రా చేసుకుంటా చూపిస్తాను మీకు నేను. మొత్తము ఇలాగైతే పెట్టేశాను. ఇందాక మార్క్ చేసాం కదా మనము, ఆ మార్కింగ్ మీదనే పెట్టుకొని ఈ క్లాత్కు అంటే పై వైపుకు ఉండేలాగా, అర్థమైందా? ఇలా ఉంటుంది కదా మనకి, ఇలా ఉన్న పెట్టికోట్ని ఇలా కిందికి కాకుండా ఇలా పై వైపుకి పెట్టి ఇలా తిప్పేసుకోవాలన్నమాట. ఇట్లా కిందికి టర్న్ చేసుకోవాలా. ఇందుకు ఇలా పెట్టాను. ఫ్రిల్స్ ఇంతంత ఫ్రిల్స్ అయితే పెడుతున్నా నేను. 2 ఉన్నాయి కదా మన దగ్గర, 2 ముక్కలు ఉన్నాయి కదా, ఇది ఎంతవరకు వస్తుందో చూసుకుని మళ్ళీ ఇంకొక దగ్గర ఆది పెట్టుకోవచ్చు మనం. అర్థమైంది కదా మీకు? అర్థమైందని అనుకుంటున్నా. మళ్ళీ ఇంకొకసారి నేను అయినప్పటికీ మీకు స్టిచ్చింగ్ అయిపోయినా కూడా మళ్ళీ చూపిస్తాను నేను ఎలాగనేది.
అర్థమయ్యేలాగా ఇంకొకసారి చెప్తాను క్లియర్గా. మీకు ఇక్కడ అర్థం కాలేదంటే ఇంకొకసారి నేను చెప్తాను మళ్ళీ. బాగా ఇట్లా మొత్తము ఇక్కడ చూసారు కదా,